माइक लगाया रो, अरे माइक में सेट करा देखो, सेट करो लास्ट मोमेंट तक सेट करो माइक को। हेलो 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 कॉलेज महाराज की गणपति बप्पा आधा लड्डू ఈరోజు ఫ్రెండ్స్ దర్శనం తరపు నుంచి గణేష్ కూర్చోబెట్టారు. ఈ గణేష్ యొక్క లడ్డు యాక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. వేలం గణేష్ లడ్డు వేలం స్టార్ట్ చేస్తున్నాం. 1000 రూపాయలు 1000 రూపీస్ స్టార్ట్. 1000 రూపీస్ 1000 రూపీస్ ఎన్ని 2000. మీ పేరు వంశీ. 2000 2000 2000 2000 ఒకటోసారి 2500. మీ పేరు సంతోష్. 5000 నితీష్. 5000 5500 వంశీ. చెప్పండి ఇంకా 5500 ఒకటోసారి రెండోసారి 6000 6200 వంశీ. 7200 సంతోష్ 7200 75 అశ్విన్ 75 8000 సంతోష్ 8000 ఇంకెవరు రండి ముందు రండి. 10,000 వంశీ 10,000 10,200 సంతోష్ 10,200 సంతోష్. 11,000 ఒకటోసారి చెప్పండి. 12,000 ఇంకా చెప్పండి ఎవరైనా ఒకటి రండి. 12,000 గణేష్ మహారాజ్కి జై. 12,000 13,000 వంశీ 13,000 వంశీ 13,000 15,000 వంశీ 15,000 వంశీ. గణేష్ మహారాజ్కి జై. గణేష్ లడ్డు జై. 15,000 15,500 నితీష్ 15,500 నితీష్. गणेश महाराज की जय. 15,500 नितीश. और बोलो गणेश महाराज की जय. 17,000 మీ పేరు వంశీ 17,000 17,000 30,000 तक तो आना कम से कम. अभी 13,000 कोई बढ़ा दे देंगे 17,000 వంశీ 17,000 చెప్పండి కేవలం మూడు వస్తారా. 17,000 ఒకటోసారి 17,000 18,000 1 2 तेरा 18,000 వంశీ 18,000 వంశీ. ఇది ప్యూర్ నెయ్యితో తయారు చేసిన లడ్డు. ఇది ఈ లడ్డు గుండెల్లోకి వచ్చే సంవత్సరంలో పెళ్ళిళ్ళు కానీ పెళ్ళిళ్ళు అవుతాయి. ఇల్లు వస్తుంది. పిల్లలు అవుతారు. 18,500 అశ్విన్ 18,500 వంశీ 20,000 20,000 20,500 వంశీ 20,500 21 నితిన్ 21,000 21,000 నితిన్ జమాల్పూర్ నితిన్ 21,500 వంశీ 21,500. ఇంకా ముందు రండి తొందరగా చెప్తే అయిపోతుంది. టైం అయిపోతుంది. మళ్ళీ ఒకటోసారి 21,500 ఒకటోసారి 22 వంశీ. మళ్ళీ వంశీ 22,000 23,000 అశ్విన్ 23,000 అశ్విన్. ఆ దేవుడికి 30,000 ఇచ్చేటట్టు ఉన్నారు. ఎవరు 30,000 ఇచ్చేటట్టు. తొందరగా తీసుకోండి. పిల్లలు కాలాలకు పిల్లలు అవుతారు. ఇల్లు కాలాలకు ఇల్లు అవుతుంది. పెళ్లి కాలాలకు పెళ్ళి అవుతుంది. చదువుకున్న వాళ్ళు పాస్ అవుతారు. జాబ్లలో జాబ్ కూడా వస్తాయంట. ఆ దేవుడి దయ వల్ల గణనాథుడి దయ వల్ల తొందరగా 23,000 చెప్పండి.
ఇంకా ఉన్నారా ముందుకు 24,000 వంశీ 24,000 వంశీ పెళ్లి కావాలి వంశీ మన సంవత్సరం ఇంకా 24,000 25 వంశీ అండ్ వంశీ 25,000 ఇంకా 26 నితిన్ వాళ్ళు ఇల్లు కట్టేట్లా 26 26,000 ఒకటోసారి 26,000 రెండోసారి 27 వంశీ 27 వంశీ లాస్ట్ టైం 36,000కి పోయింది ఇప్పుడు 27కి వచ్చింది ఇంకా 9,000 డిఫరెంట్ ఉంది అయితే 40,000 అనుకుంటున్నాం మనము ఎవరో ఒకసారి చూద్దాము 27,000 27,000 ఇంకా ఒకసారి ముంగటికి చెప్పండి ఒకటోసారి రెండోసారి 28 వంశీ 28,500 ఇంకా 28,500 ఇక్కడ ఉన్నారా వంశీ 29 नितिन बोलो 29 होगा 30 चलो 30,000 30,000 31 వంశీ చెప్పండి ఇంకా అశ్విన్ నువ్వు చెప్తావు అశ్విన్ అయిపోయిందా చలో అశ్విన్ 31 వంశీ 31,500 నితిన్ 31,500 నితిన్ 31,500 నితిన్ తీసుకుంటుండు జమాల్పూర్ నితిన్ ఒకటోసారి రెండోసారి 32 వంశీ 32 వంశీ అరే మీరు ఇల్లు కడతారు దేవుడు కావాలి మళ్ళీ మీ పెద్దల పెళ్ళి అయిపోతుంది మళ్ళీ సంవత్సరమే తీసుకోండి ఇల్లు పెళ్ళి రెండైపోతాయి మీ ఇంట్లో ఇక ఈ సంవత్సరంలో ఇల్లు పెళ్ళి రెండైపోతాయి 32,500 నితిన్ 32,500 నితిన్ బోలో గణేష్ మహారాజ్ కి 33 వంశీ 33 చెప్పు వంశీ నువ్వు చెప్పు 33 వంశీ చెప్పండి ఇంకెవరైనా ఉన్నారా 35 ఒకటోసారి రెండోసారి 36 వంశీ 36 వంశీ ఒకటోసారి రెండోసారి 37 లాస్ట్ టైం టార్గెట్ రీచ్ అయిపోయింది ఇంకా 3,000 పెరిగితే వాళ్ళకి ఇచ్చేద్దాం 37 1,000 పెరిగిపోయింది లాస్ట్ 36 ఉండే 37 ఉంది 37 ఒకటోసారి రెండోసారి 38 వంశీ ఒకటోసారి వంశీ 38 నితిన్ గారు జమాల్పూర్ నితిన్ గారు 38 ఒకటోసారి రెండోసారి 38,500 వంశీ 38,500 40 లాస్ట్గా అయిపోయింది ఇక వంశీ నితిన్ 40 ఒకటోసారి రెండోసారి మూడోసారి చలో నితిన్ ఇట్లా ఈ సంవత్సరం పెళ్లి కావాలి बोलो गणेश महाराज की थैंक यू नितिन गारू थैंक यू రండి వినాయక మండపం యొక్క లడ్డూని వాళ్ళు కైవసం చేసుకున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకు వారికి వచ్చే సంవత్సరం యొక్క ఆ వినాయక యొక్క ఆశీర్వాదం ఉండాలి
వాళ్ళ దయ వల్ల వాళ్ళు ఎంతో ఎదగాలని వచ్చే సంవత్సరం 1,00,000 వరకు పెట్టి వాళ్ళు తీసుకోవాలని వారికి మా యొక్క అసోసియేషన్ తరఫున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. కైవసం చేసుకున్న నితీష్ గారికి వారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. गाड़ी रखा गाड़ी रखा నిర్మలాబాయి గారు విద్యుత్తుల నాయనమ్మ నిర్మలాబాయి గారు పూజ నిర్వహిస్తున్నారు. ఆమెకి మా యొక్క ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆమె పూజ నిర్వహిస్తున్నారు. ఆమెకి భగవంతుడు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని ఆ వినాయకునికి మేము కోరుకుంటున్నాము. ఆయన మహాత్యంతో వాళ్ళు ఇంకా వచ్చే సంవత్సరంకు ఎదగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు बोल गणेश महाराज की गणपति बप्पा आधा लड्डू
ఇక బొట్టు పెట్టి వంశీ గారికి ప్రతిసారి ఆయన ప్రయత్నం చేస్తున్నారు, యాక్షన్లో పాల్గొంటున్నారు. ఆయనకి మా యూత్ అసోసియేషన్ తరఫున సభ్యుల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా నితీష్కి కూడా శాలతో సన్మానించగా కోరుతున్నాను. వంశీ ఎంతో సేవ చేస్తున్నారు. ఆయనకి వాళ్ళకి వాళ్ళ సభ్యులందరికీ, అదేవిధంగా నితీష్ కూడా చాలా నితీష్ కూడా చాలా వేయాల్సిందిగా కోరుతున్నాము. నితీష్ भाई जरा అదేవిధంగా ప్రణవ్ రెడ్డి గారికి చాలాతో మా జడ్జి గారు సన్మానిస్తున్నారు. बोलो गणेश महाराज की, बोल गणपति बप्पा, गणपति बप्पा, आधा लड्डू, बोल गणेश महाराज की जय, गणपति बप्पा, बोल गणेश महाराज की जय, गणपति बप्पा, अगले बरस तो बोल गणेश महाराज की जय. ఈ యొక్క వేలం పాటలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా వచ్చే సంవత్సరం మరియు అధిక సంఖ్యలో పాల్గొని భక్తులు ఈ వేలం పాటలో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి భక్తులతో కోరుతున్నాము. कैसा दिख रहा आपको? बहुत बहुत अच्छा दिख रहा. कितने की साल से लेना बोल के था, ये साल भगवान ये साल दिला दिए. ये गणेश कब से बैठा रहे इधर? बहुत बहुत पहले से बिठा रहे. माइच मेरे बचपन से देख रहा हूँ. 25-30 साल हो गया. उससे पहले से भी बिठा रहे लोग. कौन है इसके? कार्तिक ఎప్పటి నుంచి కొడతారు గణేష్? ఈ గణేష్ దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి కూర్చోబెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క గణేష్ కూర్చోవడంలో చాలామంది మా పూర్వీకులు ఉన్నారు. అదేవిధంగా ఫౌండర్ దీనికి ఫౌండర్ అయితే మాకు పేరు గుర్తులేదు, కానీ చాలామంది ఉన్నారు. ఒక్క ఫౌండర్ పేరని చెప్పలేము, దాదాపు కొన్ని వందల మంది ఉన్నారు. దాంతోపాటు మా బాబాయ్ ఉన్నారు, రవీందర్ గారు. అదేవిధంగా మా ఇంకో బాబాయ్ ఉన్నారు, మా అంకల్ బి ఉన్నారు. చాలామంది ఈ పూర్వీకులు నుంచి వస్తున్న ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాలకు మేము ప్రతి సంవత్సరం ఈ ఒక సంబరాలు చాలా ఘనంగా జరుపుతున్నాము. ఈ యొక్క సంబరాల్లో చాలామంది పాల్గొంటున్నారు. చాలా పసుపొట్టు కార్యక్రమం కానీ, ఆరతి కార్యక్రమం కానీ, భరతనాట్యం కార్యక్రమం కానీ, అన్నదానం కానీ అనేకమైన ప్రోగ్రాంలు ఈ యొక్క ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం అందరికీ ఈ యొక్క లడ్డు తీసుకున్న వాళ్ళు కానీ, ఇక్కడ పూజ చేసిన వాళ్ళు కానీ ఈ యొక్క భగవంతులు వారి యొక్క ఆరోగ్యాలతో మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాము. బోల్ గణేష్ మహారాజ్ కి. 2002 से हम यहाँ रहने को आए. उससे पहले से गणेश यहाँ स्थापना होती है, लेकिन हम तो 2002 से देख रहे हैं. कैसा आपका बस आपके घर के सामने मंदिर रहता है? ये
11 दिनों में ऐसा लगता है जैसा कोई बहुत महायात्रा यहाँ पे बस्ती में हो रही है। और शाम का इतना माहौल अच्छा रहता है, आनंदमय और सुखमय। सभी को बप्पा हमारे आशीर्वाद प्रदान करते हैं। ये 10 दिन कैसे जाते किसी को भी समझ में नहीं आता है। ये हम बहुत भक्ति शक्ति से बिठाते हैं। हर साल गणेश महाराज हमारे ऊपर कृपा करते हैं। 9 दिन 10 दिन हर कोई यहाँ पे आके, ये पंडाल पे आके खुश होके जाता है। और हमको भी बप्पा से बहुत शक्ति मिलती है। बप्पा भी हमको ज़िंदगी में बहुत कुछ सिखाते हैं। థ్యాంక్ యూ. ఇక్కడ లడ్డు యొక్క వేలంపాట జరిగింది. మాది మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ వినాయకుని మండపాన్ని ఏర్పాటు చేస్తాము. ఇక్కడ బబ్బను బీరాములు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా ఈ యొక్క మండపానికి వాళ్ళ చాలా సేవ ఉంటుండేది. వాళ్ళ బబ్బన్ వాళ్ళ తమ్ముడు చాలా వినాయక చవితిలో ఆయన కష్టపడుతుండే. పాపం కొంచెం ఆరోగ్యం వల్ల ఆయన లేకపోవడం మాకు చాలా బాధాకరమైన విషయము. ఇక్కడ మేమంతా బస్సులో బాంజవాడి యొక్క వినాయక మండపం యొక్క పెద్ద ఎత్తున మంచిగా ఈ నవరాత్రులను జరుపుకుంటాము. దీనికి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న ఈ సోదరులు ఈ ఒక ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ పేరు మీద ఏదైతే నిర్వహిస్తారో మంచి వాతావరణం ఏర్పడుతుంది ఇక్కడ. అందు గురించి వాళ్ళకి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అందరికీ పేరున మేము వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, వాళ్ళు అదేవిధంగా ప్రతిసారి ఇట్లా నవరాత్రి జరుపుకోవాలని, వాళ్ళకు ఆ దేవుడు శక్తి ఆరోగ్యం కలిగించాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క టీవీ ఛానల్కి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. गणपति बप्पा गणपति बप्पा मोरया. बोलो गणेश महाराज पुढच्या वर्षी బప్పన్ చాలా ఇక్కడ కిషోర్ బప్పన్ అంటుండే, కిషోర్ కూడా అంటుండే. కిషోర్ బప్పన్ అన్న. అది కిషోర్ చాలా ఇక్కడ ఈ గణేష్ మండపంలో చాలా కష్టపడుతుండే. అయితే ఆయన కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆయన లేరు ఈ ప్రపంచంలో. అయితే వాళ్ళ మమ్మీ ఉన్నది, వాళ్ళ మమ్మీ కూడా శాలువతో సన్మానించడం జరుగుతుంది. వాళ్ళ కిషోరు నవరాత్రిలో ఎంతో కష్టపడి ఈ వినాయకానికి ఎంతో సేవ చేసిండు. ఆయన లేనందువల్ల మా యొక్క ఎంతో ఆయన లేని లోటు ఈడ మనకు కనిపిస్తుంది. వాళ్ళ అమ్మ ఎంతో ఆయనకు సేవ చేసి ఎంతో ప్రయత్నం చేసింది. కానీ ఆ భగవంతుడు ఆ అనారోగ్య కారణం వల్ల ఆయన లేకపోవడం ఆమెకు ఎంతో బాధ కలుగుతుంది. ఆమెకు ఆ భగవంతుడు శక్తి ఇవ్వాలని, ఆమెకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ వినాయకుని భగవంతుని కోరుకుంటూ సేవలు చేసుకుంటున్నాము. మనం మాట్లాడతామా? 2 నిమిషాలు